నమస్తే. రాష్ట్రంలో కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు కొంచెం అహంకార ధోరణితో ఆ విధంగా మాట్లాడుతుండే, కానీ ఇయ్యాల రేపైతే ప్రజలకు ఉపయోగపడే విషయాలకు దగ్గరగానే మాట్లాడుతున్నాడు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. కొంచెం ప్రజల కోసం మాట్లాడుతున్నాడు. అతని వాయిస్ కూడా తగ్గింది. అంటే అతని వాయిస్లో ఇంతకుముందుకున్న ఆ పరుష పదజాలం కూడా తగ్గింది. అసలు ఏం జరిగింది అనేది మనం ఒక సీక్వల్ ఆఫ్ ఇన్సిడెంట్గా ఇలా చూసినట్టయితే కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేయడం జరిగింది. కేటీఆర్ గారే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసులో ఉన్న అన్ని డౌట్లను కూడా మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు రేజ్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది అని మనం ఒక సీక్వెల్లో చూస్తే పొద్దుగాల నుంచి ఒక సంచలన వార్త. ఎవరైతే ఎక్సైజ్ అండ్ ప్రొబిషనరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీ గారు ఉన్నారో, రిజ్వీ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉన్నారో, ఆయనే చీఫ్ సెక్రటరీకి ఒక లెటర్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే విఆర్ఎస్ కోసం అని. ఇక్కడ నుంచే ఈ మొత్తం కూడా సంఘటన మొదలు కావడానికి బీజం పడ్డదని చెప్పుకోవచ్చు. అసలు ఆయన ఏం లెటర్ పెట్టిండు, ఆ లెటర్లో ఏమున్నది, ఇవన్నీ విషయాన్ని కూడా ప్రజలందరి కోసం మనం ఒకసారి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేద్దాము మన టీఆర్టీవీ వేదికగా. అసలు ఎక్సైజ్ అండ్ ప్రొబిషనరీ శాఖలో హోలోగ్రామ్ టెండర్కి సంబంధించిన టెండర్ ప్రక్రియ మొదలు కావడం జరిగింది. దాన్ని ఎవరైతే ముఖ్యమంత్రి అల్లుడు ఉన్నాడో ఆయనకు కావాలని, జూపల్లి కొడుకు కావాలని చెప్పి కొట్లాడుకుంటున్నారు. ఆ కొట్లాడ భరించలేక ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే చాలా సున్నితంగా ఉంటారు, వాళ్ళకి పెద్ద అవసరం ఉండదు. ఎవరో కొందరు కరప్షన్కి పాల్పడతారు కావచ్చు, కానీ దాదాపు అయితే ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక సర్టన్ వాల్యూస్ తోటే ఉంటారు అని మనం చూసుకోవచ్చు. వెనకటైతే అందరు అట్లే ఉన్నారు. 1998 బ్యాచ్కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ గారు మన రిజ్వీ అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఆయన ఏం చేసిండంటే చీఫ్ సెక్రటరీకి లెటర్ రాసిండు, నాకు వాలంటీర్ రిటైర్మెంట్ కావాలని. ఇక్కడ దాకా మంచిగా ఉన్నది. ఆయనే చీఫ్ సెక్రటరీకి లెటర్ ఎందుకు రాసిండు అనేది తర్వాత విషయం. అయితే దాన్ని ఒక ప్రభుత్వానికి సంబంధించిన గ్రూప్లలో పెద్ద మొత్తంలో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న గ్రూప్లలో ఒక పెద్ద మొత్తంలో సోషల్ మీడియాలో ప్రచారం ఏం జరిగిందంటే, ఈ ఏదైతే హోలోగ్రామ్ టెండర్ ఉన్నదో రేవంత్ రెడ్డి గారి అల్లుడి కన్నా ఇవ్వాలి, లేకపోతే నాకు కొడుకు కన్నా ఇవ్వాలని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ మీద తీవ్రమైన ఒత్తిడి పెట్టడం, ఆ ఒత్తిడి భరించలేకనే ఆయనే రిజిగ్నేషన్కి అప్లై చేసిండు అనేది ఈ వార్త యొక్క సారాంశం, కేటీఆర్ గారి యొక్క సారాంశం. ఇవన్నీ జరుగుతున్న క్రమంలోనే మళ్ళా ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ జూపల్లి ఎవరైతే ఉన్నాడో ఎక్సైజ్ శాఖకు సంబంధించిన మినిస్టర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ సారాంశం ఏంది, ఎవడైతే క్రిషాంక్ అంటోడు ఉన్నాడో, ఇవన్నీ సోషల్ మీడియాలో వాడే సర్క్యులేట్ చేస్తున్నాడు, ఎవరైతే ఆ రిజ్వీ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడో ఆయన చీఫ్ సెక్రటరీకి పెట్టుకున్న ఆ ఏదైతే లెటర్ ఉందో దాన్ని వెంటనే రిజెక్ట్ చేయాలని, అంటే వాలంటరీ రిటైర్మెంట్ కోసం పెట్టుకున్న లెటర్ని రిజెక్ట్ చేయాలని చెప్పి మనము లెటర్ పెట్టడం జరుగుతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ సందర్భాలలో అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కేటీఆర్ గారు ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాము నెక్స్ట్ 3 ఏళ్ళల్లో, నెక్స్ట్ 2-3 ఏళ్ళలో మేము అధికారంలోకి వస్తాము, అధికారులారా మీరు తప్పు చేయకండి, అధికారులారా మీరు ఏం చేయకండి అని, అంటే తప్పుడు పనులు చేయకండి, తప్పుడు పనులు చేస్తే విచారణ ఎదుర్కోక తప్పదు. అన్యాయంగా ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ని ఆయన ఇంతకుముందు మా దగ్గర కూడా పనిచేయడం జరిగింది, కానీ ఆయన మీద ఎలాంటి అవినీతి మార్గాలు లేవు, ఆయనను కూడా ఇబ్బంది పెట్టి కావాలనే ఉద్దేశం కొద్దీ ఆయనని ఆ హరాస్మెంట్ ద్వారానే ఆయన ఇబ్బంది పడిపోయి వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఆ ప్రెస్ మీట్ యొక్క సారాంశం. దాని మీద జూపల్లి గారు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్న సమయంలో కేటీఆర్ గారు మరోసారి అత్యంత పరుషమైన పదజాలంతో డీజీపీ శివధర్ రెడ్డి నువ్వు ఏం పీకుతున్నావు, తెలంగాణ రాష్ట్ర పోలీసులలా మీరు ఏం పీకుతున్నారు అని ఎందుకు కామెంట్ చేసిండు. ఎందుకు కామెంట్ అంటే, డీజీపీ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఛార్జ్ తీసుకున్న వెంటనే, సార్ మరి మీ దగ్గర కూడా పింక్ బుక్ ఉందా ఇట్లా అంటారు, అంటే రెడ్ బుక్ ఉందా సార్ అంటే అదంతా ఏం లేదండి, నాకున్నది కాకి బుక్ అని అన్నాడు. ఈ వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ గౌరవ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు చెప్పిన విషయాలు ఏంటంటే, ఏం పీకనీకి ఉన్నది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం పీకుతున్నది, ఇది మా కార్యకర్తలు ఒక రీట్వీట్ చేసిండని 20 రోజులు జైల్లో పెట్టినావు కదా అని అంటూనే
కొండ సురేఖ గారి బిడ్డ అయిన కొండ సుస్మిత పటేల్ గారు ఎవరైతే ముఖ్యమంత్రి మీద, రోహిన్ రెడ్డి మీద, వీళ్ళందరి మీద వ్యాఖ్యలు చేసిందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక కంప్లైంట్ ఇచ్చిండని చెప్పి కొండ సురేఖకు సంబంధించిన ఓఎస్డి ఎవరైతే ఉన్నారో సుమన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏదో పెద్ద జరిగినట్టు మొత్తం తీసేయడము, ఎండోమెంట్ శాఖకు సంబంధించిన ఫైల్స్ అన్నిటినీ సీజ్ చేయాలని ఆదేశం ఇవ్వడము, సీఎంఓ అధికారులు స్వయాన రంగంలోకి దిగడము, ఇలాంటి కార్యక్రమాలను జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ గారు చాలా సూటి ప్రశ్నలు మరియు కరెక్ట్ ప్రశ్నలు వేసిండని నేను అనుకుంటున్నా. అసలు గన్నెక్కడిది? డక్కన్ సిమెంట్ ఆయనని పాయింట్ బ్లాంక్లో పెట్టి బెదిరించింది ఎవరు? మీరు చెప్తున్నారు, ఇప్పుడు కొండ సుస్మిత పటేల్ చెప్తున్నది, పోలీసు వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీదనైతే తుపాకీ ఉన్నది, అది రోషన్ రెడ్డి తెచ్చిండా, కొండ మురళిదా? ఇప్పుడు ఎవరైతే వేము నరేందర్ రెడ్డి ఆయన మనుషులేమో నాకు రోషన్ రెడ్డి తెచ్చిండు, రోహిన్ రెడ్డి ఇచ్చిండు, ఇంకా వేము నరేందర్ రెడ్డి దీని వెనకంతటి ఉన్నాడు, ముఖ్యమంత్రి నడిపిస్తున్నాడు, అది ఒక వర్షన్. లేదు ఆ సుమంది తుపాకీ అది, అంటే కొండ సంబంధించిన తుపాకీ అది సుమన్ తీసుకుపోయి బెదిరించిండు, ఆయనని చంపే ప్రయత్నం చేసి పాయింట్ బ్లాంక్లో పెట్టి డబ్బులు వసూలు చేసిండు అనేది పెద్ద మొత్తంలో ఒక చర్చ జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తలేను, కేటీఆర్ గారిని విమర్శిస్తలేను. మొత్తం మీదనైతే తుపాకీ పెట్టి డక్కన్ సిమెంట్కి సంబంధించిన ప్రతినిధులను బెదిరించిన మాట మాత్రం వాస్తవం. ఈ ఘటన మీద గౌరవ తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారిని రేవంత్ మన ఎవరైతే కేటీఆర్ గారు ఉన్నారో ఒక ప్రశ్న చేసిండు. ఏం పీక్తున్నావు శివధర్ రెడ్డి, నువ్వు వచ్చినాడే ఏదో చేస్తా అంటివి, అది పొడుస్తా అంటివి, ఇది చేస్తా అంటివి, మరి ఇప్పటికి ఏమైంది? రాష్ట్రంలో అంత ఘోరంగా ఆయన తల మీద తుపాకీ పెట్టి ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఆయనను బెదిరించినప్పుడు నువ్వు ఏం చేసినావు అని అడగడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే కొండ సుస్మిత పటేల్ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏం వ్యాఖ్యలు? పలానా రోహిన్ రెడ్డి తుపాకీ అని, వీళ్ళందరూ బెదిరించిరని, మా అమ్మని కమిషన్ కోసం వేధిస్తున్నారని, రేవంత్ రెడ్డి మా అమ్మని చాలాసార్లు తిడితే ఆమె వచ్చి నాతో బాధపడ్డదని, ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా ఖచ్చితంగా కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకైతే ప్రతిపక్ష నాయకుడిగా కేటీఆర్ గారు ఆయన బాధ్యతను ఈ మధ్యలో అంటే ఒక 1-2 months నుంచి కొంచెం కరెక్ట్గానే నిర్వహిస్తున్నానని అనుకోవచ్చు, కానీ చెప్పలేము. అధికారంలో ఉన్నప్పుడేమో రోత పనులు చేస్తారు, అధికారం పోయినాకనేమో నీతులు చెప్తారు, నీతులు చెప్పడమేమో అధికారంలో లేనప్పుడు, అధికారంలోకి వచ్చినాక వీటిని వీళ్ళే తుంగలో దొక్కుతారు. ఇలాంటి పరిస్థితులలో మనం ఎవరిని నమ్మగలుగుతాము? మనం గమనించినట్టయితే ఇప్పుడు మనం 2 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి హోలోగ్రామ్ టెండర్లది, ఇంకోటి కొండ సుస్మిత పటేల్ గారు చేసిన వ్యాఖ్యల్ని రేవంత్ రెడ్డి గారు మన రేవంత్ రెడ్డి గారి పైన గౌరవ మాజీ మంత్రి గారు స్పందించడమే కాకుండా చాలా క్లియర్గా ఆయనని నిలదీసినట్టుగా క్వశ్చన్ చేయడం జరిగింది. మరి ఈ క్వశ్చన్లకు ఆన్సర్ ఎవరు చెప్తారు? అనవసరం కదా, ఏదో ఎత్తిపోయినట్టు మొత్తం సీఎం ఒక ఆదేశం ఇస్తాడు సీఎంఓ నుంచి, ఎండోమెంట్ శాఖకు సంబంధించిన ఫైల్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేయండి, వెంటనే సీఎంఓకి రిపోర్ట్ చేయండి అని. ఫస్ట్ పాయింట్, ఓఎస్డీని అరెస్ట్ చేయమని చెప్పి రాష్ట్రం మొత్తం పెద్ద గందరగోళం అయ్యేటట్టు వాని కోసం బండలో తిరిగితే ఆమెనే వాళ్ళ ముందరికే లెక్కించుకొని పోతుంది. మూడో విషయం, కొండ సుస్మిత పటేల్ అసలు తిరుపతి రెడ్డి వాడు, ఫైమ్ కురేషి వాడు, వేము నరేందర్ రెడ్డి వాడు, కొండల రెడ్డి వాడు, ఈ రోహిన్ రెడ్డి వాడు, అసలు వీళ్ళకు అనధికారికంగా 100 మంది పోలీసులను పెట్టి అసలు ఎందుకు సెక్యూరిటీని ఇస్తున్నారు, అసలు వీళ్ళకున్న అర్హతలు ఏంది, హోదా ఏందని ఆమె చాలా సూటిగా ఒక 5-6 ప్రశ్నలు చేయడం జరిగింది. అవిటికి అసలు వీళ్ళ దగ్గర సమాధానం లేదు. సరే లేకపోతే లేదు, మరి ఏం చేసిర్రు వీళ్ళు? ఏం చేసు లేదు, ఇదే కథ, ఇదే లెక్క, ఇదే మొత్తం ఒక పాత చింతకాయ పచ్చడి లెక్క మొత్తం కొట్టుకొని ఆ చింతకాయ పచ్చడిని వంచుకున్నట్టు చేయడము. ఇదంతా కూడా ఇవాళ ఒక ప్రెస్ నోట్ అంటే ప్రెస్ మీట్లో ఒక రిపోర్టర్ అడుగుతుండు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ని ఇది దండుపల్లెం బ్యాచ్ అని చెప్పి అన్నారని. అంటే ఇట్లాంటి విమర్శల్ని మనం ఎంకరేజ్ చేయొద్దు, బట్ నాకు నవ్వచ్చే విధంగా అంత ఘోరమైన పదాలతో వాళ్ళు వాడడం జరిగింది. మనం అన్నీ చూసినట్టయితే ఆయననైతే ఏం బీకిర్రు చేసిర్రు అని ఆయన అంటున్నాడు, మీరు వీళ్ళు ఏం బీకిర్రు అనేది వీళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ చేసిన హోలోగ్రామ్ వ్యాఖ్యలపై, హోలోగ్రామ్కి సంబంధించిన స్కామ్పై స్పందించడము, డెఫమేషన్ సూట్ వేస్తానడము, మరి అదేవిధంగా సూటిగా కొండ సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలపై కూడా వివరణ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రిని గట్టిగా నిలదీయడం జరిగింది. ఒక చిన్న రీట్వీట్ పెడితేనే మా కార్యకర్తలను తీసుకుపోయి లోపల పెట్టే డీజీపీ శివధర్ రెడ్డికి సంబంధించిన టోటల్ మిషనరీ అంటే శివధర్ రెడ్డి గారిని ఒకసారి మళ్ళీ కూడా చెప్పడం జరిగింది, సార్ మీరు నిజాయితీ ఉన్న అధికారి అని చెప్పి అందరు అనుకుంటారు సార్, మరి మీ నిజాయితీని నిలబెట్టుకోండి అని చెప్పి కూడా
ఆయనే చెప్పడం జరిగింది. ఇవన్నీ వ్యాఖ్యల మధ్యలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఒక అత్యంత మంచి అవకాశం, కేసీఆర్కి సంబంధించిన అహంకారం ఎక్కువైందని చెప్పి ప్రజలు కేసీఆర్ని దూరం పెట్టిన క్రమంలో మీకు ఒక అవకాశం దక్కింది. దాన్ని కాపాడుకోవాల్సింది పోయి మీరే చెడగొట్టుకుంటున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఉన్న ఒక బలమైన ఆకాంక్ష. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే పరిస్థితులు మాత్రం చాలా తీవ్రంగా చేతులు దాటిపోయే పరిస్థితి ఉందనేది మనకందరికి చూస్తే గమనిస్తే మనకు అర్థమవుతున్నది. ఇవన్నీ సందర్భాలు ఉన్నప్పటికి కూడా ప్రజలారా ఇప్పటికి కూడా మీరు చైతన్యపడాలి. ఇప్పుడు ఆ మంత్రి వ్యాఖ్యలు చేసిండు, ఈ మంత్రి ఉన్నప్పుడు ఈ మంత్రి వ్యాఖ్యలు చేసిండు, ఇవన్నీ ఉన్నాయి. ప్రభుత్వంలోకి రావడానికి జనాల్ని అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వంచుకుంటారు. మళ్ళీ అధికారంలోకి వస్తే అందరూ కలిసి దొంగల ముఠ లెక్క ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలారా చైతన్యంగా ఉండండి. మీ చైతన్యం కోసమే టీఆర్ టీవీ ఏదైతే ఉన్నదో ప్రజలలో చైతన్యం నింపడం కోసం మాత్రమే పనిచేస్తుంది. మనకి ఏ నాయకుల గురించి పనిచేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు మనం కేసీఆర్ని విమర్శించిన కేవలము కేసీఆర్ శరీరంతోటో లేకపోతే కేసీఆర్ యొక్క పాలనతోటో లేదు, కేసీఆర్కి సంబంధించిన అప్రజాస్వామిక నిర్ణయాలపై మాత్రమే పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ తిట్టిరు, మీరు కాంగ్రెస్ కమ్ముడు వేరు అని చెప్పి, నో ప్రాబ్లం. కానీ ఇలా మేము కేసీఆర్ని కానీ కేటీఆర్ కానీ ఎందుకు తిడతలేమంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకునే అధికారంలో లేరు. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నాం. రెండోది కేటీఆర్కి సంబంధించిన ప్రెస్కి సంబంధించిన దాంట్లో కూడా ఏదైతే ఇంత ముందుకున్న అంటే ప్రతిపక్ష పార్టీకి ఎంత స్పేస్ ఇచ్చేటోళ్ళమో ఈయన కూడా ఉన్న ప్రతిపక్షానికి అంతే స్పేస్ ఇవ్వడానికి మీడియాగా మా వంతు బాధ్యతగా మేము ట్రై చేస్తున్నాం. ఇలాంటి మరిన్ని కీలకమైన అప్డేట్స్ కోసం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎస్పెషల్లీ క్రైమ్ న్యూస్ కోసం తెలంగాణ, ఆంధ్ర ఈ ప్రాంతాలలో అన్నింటిలో జరుగుతున్న ఎక్స్క్లూజివ్లకు సంబంధించిన క్రైమ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి మన టీఆర్ టీవీ.